ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల ప్రభావంతో కడెం, వట్టివాగు, గడ్డెన్నవాగు, ఎల్లంపల్లి, స్వర్ణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచి ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టారు. వాగులు, వంకలు, లో లెవెల్ వంతెనలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. వర్షం ఉన్నది. కొట్లు కానీ, బర్లు కానీ, గొర్రెలు కానీ, మనుషులు ఒకరు గంగకై పోతాడు. ఇక్కడ కొన్ని గత సంవత్సరాల నుండి ఈ నుంచి గట్టిగా 24 అవర్స్ వాన కొట్టి రాకపోకలు బంద్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా హాస్పిటల్కి కానీ, అత్యవసర పరిస్థితులు కానీ రాకపోకలు బంద్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి జనం చాలా ఇబ్బందులు ఉంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల పరిస్థితి మారట్లేదు. ఇక్కడ కొన్ని గ్రామాలు అత్యవసర పరిస్థితుల్లోనూ అంబులెన్స్ పోలీసు సౌకర్యం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కొంచెం ప్రభుత్వ దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ తుంపేలి కానీ, చిరపడ్డ గ్రామాలు కానీ ఊరిపేట వాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పరిశీలించుకోవడానికి వచ్చాము. రాళ్ళబాగుతో ఓల్డ్ మంచిర్యాల కట్ అయింది. ఈ ఏరియా మనము బ్లాక్ చేసాము. ఎవరు పోకుండా కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. కొంతసేపు వరకు ఈ వర్ష ఉన్నట్టు వరకు మనకు కొన్ని చోట్ల మనము ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. అదేవిధంగా మనము కొన్ని చోట్ల ట్రాఫిక్ పూర్తిగా ఆపుతున్నాము. మీ మాధ్యమంతో మాకు అందరు ప్రజలతో రిక్వెస్ట్ ఉంది, దయచేసి పోలీస్ పెట్టిన ట్రాఫిక్ డైవర్షన్ అది ఫాలో చేయండి. మీ సేఫ్టీ గురించి ఉంది. ఈ వర్షాకాలం వరకు మనము తప్పకుండా ఈ ఫాలో చేయాలి. సేఫ్టీ, సెక్యూరిటీ ప్రయారిటీగా మనం పెట్టాలి. థ్యాంక్ యూ. అంటే సార్ కోటపల్లి మండలానికి సంబంధించి కూడా చాలా బాగా ముఖ్యం, కానీ కొన్ని గ్రామాలకు రాకపోకలు తీసుకొని వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే ఎట్లా రవాణా వ్యవస్థ ఎట్లా ఇస్తూ ఉన్నారు? ముఖ్యంగా మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నందున వాతావరణం హెచ్చరించింది. అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు? ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నారు? కోటపల్లి నీలువై గురించి అక్కడ ప్రాణహితాలు కూడా పైన చాలా వర్షం పడుకోవడానికి అవకాశం కూడా ఉంది. భవిష్యత్తు అక్కడ ఫోర్కాస్టింగ్ ఉంది. సో మేము అక్కడ ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మన దగ్గర కూడా ఆల్మోస్ట్ దాదాపు 30 మెంబర్స్ పూర్తిగా ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారు. మీకు గుర్తుంటే లాస్ట్ సంవత్సరం కూడా కొన్ని గ్రామాలు కట్ అయిపోతే మనమే వెళ్ళి అక్కడ బోట్స్తో రెస్క్యూ చేసాము. అన్ని విధంగా మనం సిద్ధంగా ఉన్నాము. మీరు చూస్తున్నారా, అందరు ఆఫీసర్స్ రోడ్ మీద ఉన్నాము, తిరుగుతున్నాము. బాగా పబ్లిక్ ఎక్కడ కూడా ఉంటే మేము వాళ్ళతో సహా ఉన్నాము. థ్యాంక్ యూ. వరద నీటి ప్రవాహం పెరిగింది. సో నిన్నటి నుంచి కొంచెం ఎక్కువగా ఉంది. సో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడానికి మేమందరం రావడం జరిగింది. వరద నీటి ప్రవాహం అంచనా వేయడం, తర్వాత దీనికి సంబంధించిన సహాయక చర్యలు ఎట్లా చేపట్టాలి అనేది, తర్వాత ఏ రకమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చాలా హెవీ రైన్ ఉంది. దీనికి సంబంధించి 6 గేట్స్ లిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు. ఈవినింగ్ వరకు కూడా ఇన్ఫ్లో ఇంకా పెరుగుతుంది. వేరే గేట్స్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అన్నెసరీగా బయటకు రావద్దు. అలాగే ఇక్కడ ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా హెవీ వాటర్ ఫ్లో ఉంది, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.